ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయో వారికి ప్రకటన చేయుము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. జెర్మయా Chapter 1 verse 17. Therefore prepare yourself and arise and speak to them all that I command you. Do not be dismayed before their faces, lest I dismay you before them. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం ఇర్మియా గారి గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఇర్మియా గారి గురించి మనందరూ తెలుసు కదా, వి కాల్ హిమ్ యాజ్ అ వీపింగ్ ప్రాఫెట్. ఆయన బాబిలోన్ దేశానికి ఈ యూదా వాళ్ళు బందీలుగా వెళ్ళబోతున్నారని, వాళ్ళు చేసిన యొక్క చెడు ప్రవర్తన వలన, దేవుని నిరాకరించడం వలన, దేవుని మాట వినకపోవటం వలన విగ్రహారాధనల వైపు వెళ్ళి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త దగ్గర 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య అంతా కూడా ఇప్పటికైనా మీరు దేవుని మాట వినండి, ఎందుకంటే మీరు యొక్క బందీలుగా వెళ్ళటానికి సిద్ధంగా దేవుడు తయారు చేస్తున్నారు. దేవుని యొక్క జడ్జిమెంట్ మీ మీదకి రాబోతూ ఉంది, కాబట్టి మీరు దీని నుంచి తప్పించుకోలేరు, మీ ప్రవర్తన మార్చుకోండి అని ఎంతగానో ఇర్మియా గారు వారిని బ్రతిమలాడి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ 40 సంవత్సరాలు వివాహం లేకుండా ఆయన ఈ యొక్క దేవుని యొక్క సేవ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. సో అండ్ ఆల్సో హీ స్పోక్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ద సాల్వేషన్, ద రైచియస్నెస్ అండ్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో దేవుడు ఏ విధంగా మళ్ళీ రెస్టోరేషన్, ఏ విధంగా వాళ్ళని తిరిగి లేపి వాళ్ళని మళ్ళీ నిలబెట్టబోతున్నారని ఎంతో చక్కగా మాట్లాడారు. ఈ అధ్యాయాలన్నీ ఇర్మియా గ్రంథం మనం చదివేటప్పుడు దెర్ ఆర్ సో మచ్ వి లెర్న్ అబౌట్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క హృదయం గురించి మనం నేర్చుకుంటానికి, దేవుని హృదయం ఏ విధంగా మనం దుఃఖ పెట్టాము, ఆ రోజు వాళ్ళు చేసిన దానికి ఈ రోజు మనం చేస్తున్న దానికి, వీటిలో మనము ఆ యొక్క వాక్యంతో మనం పెట్టి చూసుకోవచ్చు. ఆర్ వి బిహేవింగ్ సేమ్ వే లైక్ హౌ దోస్ డేస్ పీపుల్ హ్యాస్ బిహేవ్డ్ ఇర్మియాస్ టైమ్, హౌ దే గ్రీవ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో హౌ గాడ్ వాస్ టాకింగ్ టు దెమ్, వాట్ ఆల్ ద commands God has given to them and what all the rebellious acts they have done. This all we will learn when we are reading the Jeremiah. Here Jeremiah was born in a priestly family. మనం ఇర్మియా గ్రంథం 1:1 చూస్తే యాజకుల కుటుంబంలో జన్మించినట్టు అనతోత్ అనే ప్రదేశంలో, అనతోత్ అంటే ఇట్స్ ఎ సబర్బ్ ఆఫ్ జెరూసలేం, జెరూసలేం పట్టణానికి 6 కిలోమీటర్లు ఉన్న ప్రదేశంలోంచి ఆయన వచ్చారని, అండ్ ఆల్సో హీ థాట్ దట్ హీ ఈజ్ అన్వర్దీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయనకు అంత వాక్యం చెప్పగలిగిన శక్తి లేదని, లేదా అంత జ్ఞానం లేదని ఆయన అనుకున్నారు. అండ్ ఆల్సో హీ ఈజ్ ఎ ప్రాఫిట్ ఇన్ ఎ సాడ్ టైమ్స్. చాలా విచారకరమైన సమయం దేవుడు మనుషుల్ని, ఆ యొక్క ఇజ్రాయెలీని విడిచిపెట్టిన సమయంలో, దేవుడు కోపాన్ని వాళ్ళు అనుభవించబోతున్న సమయంలో, దేవుని యొక్క జడ్జిమెంట్ వాళ్ళ మీద రాబోతున్న సమయంలో ఈయన ఒక ప్రవక్తగా ఉన్నట్టు మనం చూస్తున్నాము. దే ఆర్ రెడీ ఫర్ క్యాప్టివిటీ. వాళ్ళకి ఆ యొక్క దేవుని యొక్క హెచ్చరికలు చేస్తూ ఆయన ప్రవచనాలు చెబుతూ ఉండాలి. దేవాది దేవుడు ఈ యొక్క ఇర్మియా గారితో మాట్లాడుతున్నారు. నీ తల్లి గర్భంలో నువ్వు ఉండగానే నేను నిన్ను ఎన్నుకొని ఈ పరిస్థితిలో, ఇట్లాంటి క్లిష్ట సమయంలో ఒక ప్రవక్తగా నేను చెప్పిన మాటలు ప్రజలకు చెప్పడానికి నిన్ను అభిషేకించుకొని నా ప్రవక్తగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఇట్ ఈస్ నాట్ దట్ యూ హూ నోస్ వాట్ టు స్పీక్, ఇట్ ఈస్ మీ హూ పుట్స్ మై వర్డ్స్ ఇన్ టు యువర్ మౌత్, సో దెన్ యూ విల్ స్పీక్ దట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు స్పీక్. నేను నీ నోట్లో నా మాటలు ఉంచి, నా నీతికరమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు నేను నీ నోట్లో ఉంచినప్పుడు అప్పుడు నువ్వు వాటిని మాట్లాడతావు, ఆ ప్రవచనాలు చదువుతావు అంటారు. సి, ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ స్పీక్స్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ హిమ్ ఫ్రమ్ హిస్ హార్ట్. దేవుని హృదయం నుంచి వచ్చిన మాటలు ప్రవక్తకు తెలియజేసినప్పుడు ప్రవక్త గారు మనకి దేవునికి మధ్యవర్తిగా ఉండి ఆ ప్రవచనాలు కేవలం దేవుడు చెప్పిన మాటలను చదువుతారు. అందుకే వెన్ గాడ్ స్పీక్స్ సంథింగ్ ఇట్ హ్యాపెన్స్. దేవుడు ఏదైనా జరుగుద్దని మాట్లాడినప్పుడు ఇట్ హ్యాపెన్స్. దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ఎంటైర్ బైబుల్. ఆ బైబిల్ గ్రంథంలో మనం చూసింది ఏంటంటే దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా అది నెరవేరుతుంది. ఈ రోజున మనం దాన్ని చాలా ఈజీగా తీసుకోవద్దు. హీ సా ద డిస్ట్రక్షన్. ఇర్మియా 1:10 చూస్తే ఆ రాబో ఆ యొక్క
యూదా రాజ్యంలో జరగబోయే విషయాల్ని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడిస్తూ ఉన్నారు. సో సేమ్ థింగ్ వెన్ వి సీ ఇన్ రెవల్యూషన్, సీక్రెట్ థింగ్స్ గాడ్ హ్యాస్ రివీల్డ్ ఇన్ రెవల్యూషన్ అని ఉంటుంది. ఆ రహస్యమైన ఆ మిస్టరీస్, దేవుని యొక్క మర్మాలన్నీ కూడా ఏ విధంగా దేవుడు మన ప్రవక్త అయిన ఇర్మియా గారితో ఇక్కడ యూదా జనాంగంతో మాట్లాడారో, అదేవిధంగా ఈ రోజున నూతన నిబంధనలో ఆయన సంఘంతో, ఆయన విశ్వాసులతో, ఆయన ఎన్నుకున్న వారితో, ఆయన పరిశుద్ధ రక్తంతో కడగబడిన వారితో మనకు కూడా దేవుడు ఆ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా, ముఖ్యంగా కొత్త నిబంధన అంతట్లో కూడా యేసయ్య ఒక గొప్ప ప్రవక్తగా ఈ భూమి మీదకు వచ్చి ఒక హై ప్రీస్ట్గా, ప్రధాన యాజకునిగా తన సేవలు చేసి, ఒక దేవుని గొర్రెపిల్లగా బలి అర్పణగా ఆయన శిలువ మీద మరణించి ఆయన యొక్క పరలోక రాజ్య మర్మాలన్నింటినీ, జరగబో విషయాలన్నింటినీ మనకి ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాల్లో కూడా ఎంతో చక్కగా దేవుడు మనకి వివరించి చెప్పారు. దేవునికి స్తోత్రాలు. వాట్ గాడ్ స్పీక్స్ దే హ్యాపెన్స్. అలాగే చూడండి, గలతీలు 5:15 చూస్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఏ విధంగా ఇర్మియా 1:5 అలాగే గలతీలు 1:15 మనం చూస్తుంటే, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవాది దేవుడు ఆ యొక్క తల్లి గర్భంలో మనల్ని ఏర్పాటు చేసుకొని ఈ భూమి మీద దేవుని కార్యాలు మనం చేయటానికి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే యేసయ్య రక్తం చేత కడగబడి ఒక సంఘంగా దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవునితో ముద్రించబడతామో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని బిడ్డలుగా సాక్ష్యం ఇస్తున్నారు. మనందరినీ కూడా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం తన కార్యాలు చేయటానికి కొంత సమయాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించారు. నాట్ ఓన్లీ ప్రాఫెట్ జెర్మయా, గాడ్ హ్యాస్ చూజన్ us as his priest and also we are walking with our high priest Lord Jesus Christ. మన ప్రధాన యాజకులైన యేసయ్యతో మనం నడుస్తూ ఉన్నాము. దేవుడు మనల్ని ఎన్నుకున్నారు దేవుని కార్యాలు చేయటానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని ఆ చీకట్లో ఉన్న వారికి ఎరైజ్, నువ్వు లెగువు, ఆ యొక్క చీకట్లో ఉన్న వారి మీద దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపజేశారు, ఆ వెలుగుని ఇతరులకు పంచిపెట్టని మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాట్ హీస్ ప్రీచింగ్ మనం చూస్తుంటే 1:9 మనం చూస్తుంటే, గాడ్ టచ్ హిస్ లిప్స్ అండ్ పుట్ హిస్ వర్డ్ ఇన్ టు హిస్ మౌత్ అని ఉంటుంది. దేవుడు ఆయన పెదాలని ముట్టి దేవుని వాక్యం, జీవం కలిగిన వాక్యం, ఖడ్గం లాంటి వాక్యాన్ని, అది ఎముకల్లో ఉన్న మూలిగ వరకు వెళ్ళే వాక్యాన్ని, ఆలోచనలు సహితం తెలుసుకునే వాక్యాన్ని ఆయన ఎప్పుడైతే ఆయన పెదాలను ముట్టారో, దేవుని వాక్యాన్ని పెట్టారో, హీ స్టార్టెడ్ స్పీకింగ్ ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్, ద రైచియస్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధమైన వాక్యాన్ని, నీతి కలిగిన వాక్యాన్ని, జీవం కలిగిన వాక్యాన్ని, అగ్ని లాంటి వాక్యాన్ని, సుత్తి లాంటి వాక్యాన్ని, మనకి జ్ఞానాన్ని ఇచ్చే వాక్యాన్ని, చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చే వాక్యాన్ని, మరణం నుంచి జీవం వైపు నడిపించే వాక్యాన్ని, సమృద్ధి జీవం ఇచ్చే వాక్యాన్ని, మన యొక్క హృదయాల్లో, మన శరీరంలో ఆ యొక్క జీవ జలాలు ప్రవహింపజేసే వాక్యాన్ని దేవుడు ఆయన నోట్లో ఉంచారని మనం చూస్తున్నాము. ఇదే మాట మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, when Isaiah saw the appearance of God, when the heavens were opened, when Isaiah saw that holy of holies, పరిశుద్ధ స్థలంలో పరలోక రాజ్యంలో దేవుడు ఆ యొక్క దేవదూతులతో ఆయన హోలీ 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 అని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే యెషయా గారు చూశారో, దెన్ హీ రియలైజ్డ్, నేను నా ప్రజలు ఎంతో భయంకరమైన పాపులము, మాలో ఎలాంటి నీతి లేదు అని అన్నప్పుడు, సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ దట్ అక్కడ దేవదూతులు బొగ్గు కణంతో ఆయన పెదాలు అంటుకున్నప్పుడు, దెన్ హీ కుడ్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, దెన్ హీ నోస్ దట్ హిజ్ మినిస్ట్రీ, ఆ యొక్క పరిచర్య చేయటానికి, అలాగే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి దేవుడు కృపను అనుగ్రహించారని మనం చూస్తున్నాము. అదే ఇక్కడ మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాము. అదే మనం నూతన నిబంధనలో మన యేసయ్య సాతాను శోధనని, అంధకార శక్తుల్ని, ఈ ప్రపంచంలో ఎవరైతే తిరిగి జన్మించారో, దేవుని రాజ్యంలో చేర్చబడ్డారో వారందరూ కూడా దుష్ట ఆత్మల్ని, దుష్ట శక్తుల్ని ఏ విధంగా మనం జయించగలుగుతామంటే దేవుని వాక్యంతో మనం జయిస్తామని, ఆ దేవుని వాక్యం మనం విన్నప్పుడు, విశ్వాసంలోకి మనం వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము దేవుని వాక్యంతో మనల్ని నడిపిస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ జెర్మయాస్ టైమ్, గాడ్ ఈజ్ షోయింగ్ దట్ యూ అండ్ మీ, నువ్వు నేను కూడా ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని దేవాది దేవుడు మన హస్తాలకు ఇచ్చి మనం దీనితో జీవించటానికి, అలాగే మనము విశ్వాసంలో నడవటానికి, ఎంతగానో ఈ పరిచర్యలో మనం ముందుకు వెళ్ళటానికి, దేవుని యొక్క మనసును తెలుసుకుంటానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు అలాంటి శక్తితో నింపి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన మెసేజ్ ఏంటి?
జడ్జిమెంట్, సాల్వేషన్, న్యాయమైన ఆ యొక్క క్రియలు, అలాగే రక్షణ గురించి మాట్లాడారు. ఈ రోజున నిన్ను నన్ను దేవుని యొక్క ఉగ్రత నుండి దేవుడు తీసివేసి దేవుని రక్షణలోకి మనల్ని నడిపించి, నువ్వు నేను అలాంటి జడ్జిమెంట్లోకి రాకుండా మన ప్రతి పాపని దేవుడు సిలువ దగ్గర కొట్టివేసి ఈ రోజున మనకి ఫ్రీడమ్నిచ్చి బోర్న్ అగైన్ అనేసి ఆ యొక్క రిపెండెన్స్తో, రెస్టరేషన్తో, సాల్వేషన్తో, అలాగే జస్టిఫికేషన్తో, అలాగే శాంక్టిఫికేషన్తో, ప్యూరిఫికేషన్తో ఇంటూ గ్లోరిఫికేషన్లోకి దేవుడు నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. సో వాట్ వీ నీడ్ టు డూ, సో వాచ్ యువర్ సెల్ఫ్. వాచ్ అని ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో వస్తే అది ఇతరులకి ఇట్లా చూపించడం కాదు, కానీ మనల్ని మనం సరిచేసుకునేదిగా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి, పరిశీలించండి, పరిశోధించండి, మిమ్మల్ని మీరు వెతుక్కోండి, దేవుని యొక్క వాక్యంతో చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి, కమ్ బ్యాక్ టు గాడ్, అండ్ దెన్ వీ విల్ బి లైక్ ఏ ఫ్రూట్ఫుల్ పీపుల్ హూ బేర్స్ ద రైచియస్ ఫ్రూట్స్. నీతి కలిగిన ఫలాలు మనం ఫలించేవారిగా మన దేవుడు మనల్ని ఆశీర్దిస్తారు. సో ఎస్, ఇర్మియా వాజ్ ఎ వీపింగ్ ప్రాఫిట్, ఇర్మియా వాజ్ ప్రీచింగ్ అబౌట్ జడ్జిమెంట్, ఇర్మియా వాజ్ లోన్లీ, ఇర్మియా వాజ్ crying and preaching. But here in the New Testament, the church who is cleansed by the word of God, cleansed by the blood of Christ, ఒక సంఘంగా నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఆ యొక్క లోన్లీగా మనం ఉండకుండా దేవుని యొక్క ఆత్మను మనతో ఉంచి, ఆదరణకర్తను మనతో ఉంచి, దేవుని వాక్యాన్ని మనతో ఉంచి, దేవుని సన్నిధానాన్ని మనతో ఉంచి, నువ్వు మాట్లాడినప్పుడు ఆ జీవం కలిగిన మాటలతో ఎంతోమంది దేవుని రాజ్యంలోకి రావడానికి గాడ్ ఈస్ సేయింగ్, అరైజ్ అండ్ వాక్ విత్ ద లార్డ్. మీరు లెగవండి, నిలబడండి, కంఫర్ట్ జోన్లో కూర్చోవద్దు, దేవుని సేవకులుగా దేవుని కార్యాలు చేయండి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. కృపా కనికరం కలిగిన దేవా, గొప్ప దేవుడు మీరు నాయనా, జీవం కలిగిన దేవుడు మీరు నాయనా, జీవాధిపతి మీరు నాయనా. మీ వాక్యాన్ని మేము వినడానికి మీరు కృప చూపించిన ఆయన, వినిన వాక్యానికి మేము లోబడి నాయన, విశ్వాసులు మేము నడిచినప్పుడు నాయన, ఇదిగో మీ రక్షణ భాగ్యాన్ని నాయన, మీ యొక్క పరిశుద్ధ రక్తంతో మా ప్రతి పాపాన్ని కడిగివేసిన ఆయన, మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించుకొని ఆయన, ఆ రోజున ఇర్మియా గారి పెదవులు నాయన, అలాగే యెషయా గారి పెదవులు మీరు ముట్టినప్పుడు నాయన, మీ వాక్యాన్ని వారి నోట్లో ఉంచినప్పుడు నాయన, ఏ విధంగా మీ యొక్క పరిచారకులుగా, గొప్ప ప్రవక్తలుగా నాయన మీరు వాళ్ళని నాయన మీ పరిచర్లో ఉపయోగించుకున్నారో, అదేవిధంగా నాయన ఈరోజు మమ్మల్ని నాయన మీ వాక్యంతో నింపినాయన, మేడంతల ఆత్మతో నింపినాయన, మేము మాట్లాడే ప్రతి మాట జీవం కలిగిన మాటగా మీరు అభిషేకించుకొని నాయన, మా మాటలు వినిన వారు ఎంతోమంది నాయన ఆ చీకటి రాజ్యంలోంచి నాయన ఈ యొక్క వెలుగు రాజ్యంలోకి నాయన, మీ రాజ్యంలోకి నాయన, మీ నిత్య జీవంలోకి చేర్చబడటానికి, అలాగే జీవ గ్రంథంలో ప్రతి ఒక్క పేర్లు వ్రాయబడటానికి మీరు మా ఇళ్ళ కృప చూపించి నాయన మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నావు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నాయన, ఏ సమస్యలో నాయన దుఃఖిస్తూ నాయన ప్రార్థన చేస్తూ, అనారోగ్యాలతో, అస్వస్థలతో, బలహీనలతో, అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఎవరెవరైతే నాయన కష్టపడుతూ ఉన్నారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన కృప చూపించి నాయన, ఇర్మియా గ్రంథం 33:3లో మీరు చెప్పిన ప్రకారంగా నాయన, కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్ యూ అండ్ ఐ విల్ షో యూ థింగ్స్ విచ్ యూ డు నాట్ నో. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, వీఆర్ కాలింగ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. హ్యావ్ మర్సీ అపాన్ us లార్డ్ ఫాదర్ గాడ్. ఓపెన్ బిగ్ డోర్స్ ఫర్ us లార్డ్ అండ్ హెల్ప్ us టు గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్. మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని, మా కుటుంబాలన్నింటినీ నాయన మీ పరిశుద్ధ రెక్కల కింద భద్రపరిచి, కాచి కాపాడి దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.